ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సూజీ రవ్వతో వడియాలు పెట్టుకోవడం ఎలా చూద్దాం. ఓకేనా? ఈరోజు నేను సూజీ రవ్వతోనే వడియాలు పెడుతున్నానండి. ఈ గ్లాస్తోనే నేను 1 గ్లాస్ ఆఫ్ సూజీ రవ్వ, అంటే బొంబాయి రవ్వ అని చెప్తారు కదా, ఆ గ్లాస్తోనే ఒక 1 గ్లాస్ సూజీ రవ్వ తీసుకున్నాను. ఇదే గ్లాస్తో 8 గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక మందపాటి గిన్నె, ఇది నేను కుక్కర్ గిన్నె, రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదండి, అది పెట్టుకున్నాను. దాంతో ఒక 8 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి. దీంతో 8 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, వడియాలలో అంత ఎక్కువ పట్టదండి, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఓకేనా? ఎక్కువైతే తినలేమండి, తక్కువైతే పర్లేదు, కానీ ఎక్కువైతే తినలేము, చూసుకొని వేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేను ముందుగానే ఇది దంచి పెట్టుకున్నానండి. జీలకర్ర ప్లస్ పచ్చిమిర్చి ఇలా కచ్చా పచ్చిగా దంచి పెట్టుకున్నానండి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, నాకు చిన్న రోల్ ఉంది కాబట్టి నేను చిన్న రోల్లోని ఇలా దంచుకున్నాను. దీన్ని ఇప్పుడు తీసేసి ఈ బాయిల్ అయ్యే వాటర్లోనే వేసేసుకుందాం. చూడండి, ఇలా ఇలా వేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలిపెడుతూనే ఉండాలండి. కలిపెట్టకుండా ఉంటే మాత్రం అడిగంటేస్తుంది, ప్లస్ ఉండలు కట్టేస్తాయి. కాటన్ క్లాత్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఈ కాటన్ క్లాత్ని పిండేసుకొని మంచిగా 2 పొరల మీద వేసుకొని వడియాలు పెట్టుకోవాలి. ఇలా చిక్కగా అయ్యేదాకా కలిపెడుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇదండి, ఇలా చిక్కగా అవ్వాలండి. ఇంకొంచెం చిక్కగా అయితే తీసేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు ఇక గ్యాస్ ఆఫ్ చేసేసి క్లోజ్ చేసేద్దామండి, లేదంటే ఆరిపోతే మళ్ళీ ఇంకా చిక్కబడిపోతుంది. ఇలా ఉన్న దాంట్లోంచి ఇలా చిన్న గిన్నెలో పోసుకోవాలండి. ఇలా పోసుకొని మిగతా దాన్ని ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలి, లేదంటే ఆరిపోతుంది. ఇప్పుడు వడియాలు పెడదాం రండి. ఈ తడి క్లాత్ ని ఇలా వేసుకోవాలండి. ఎండలేని వాళ్ళు ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఒక 2 డేస్ మంచిగా ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టేసి చేసుకుంటే ఎండిపోతాయండి. చూద్దాం రండి. ఇప్పుడు వడియాలు పెడదాము. ఇలా చిన్న చిన్నగా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పెద్ద పెద్దగా అయినా పెట్టుకోవచ్చు అండి, అది మన ఇష్టము. మీ ఇష్టం వచ్చిన సైజుల్లో పెట్టుకోవచ్చు అండి, లేదంటే ఇలా పెట్టి ఇలా స్ప్రెడ్ చేస్తే పెద్ద పెద్ద అప్పడాల్లా కూడా వస్తాయండి. నేనైతే చిన్న చిన్నవిగానే పెట్టుకుంటున్నాను. ఇలా క్లాత్ మొత్తము ఇలా వడియాలు పెట్టుకోవాలండి. ఇది సమ్మరే కాబట్టి ఇంట్లో పెట్టినా పర్వాలేదు, ఒక 2 డేస్ చక్కగా ఆరిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, 2 డేస్ మంచిగా ఆరిపోయి ఇలా ఉన్నాయన్నమాట. బాగా పలపల ఎండిపోయాయి వడియాలు. ఇప్పుడు వీటిని తడిపి ఎలా తీయాలో చూపిస్తా. ఓకేనా? ఇలా వెనక్కి తిప్పి ఇలా వాటర్తో చల్లాలి, తడపాలి. ఓకేనా? వాటర్తో ఇలా చల్లి తడిపితే కాసేపటికి, జస్ట్ కొంచెం సేపటికే కొంచెం మెత్తబడి ఈ వడియాలు వస్తాయి అన్నమాట. ఇలా చూడండి, ఇదో ఇలా ఇలా వచ్చేసేసిన తర్వాత ఇలా డీస్ లో వేసేసుకున్నామంటే పెద్ద తట్టలో, ఇలాంటి తట్టలో బాగా వెడల్పుగా ఉండే తట్టలో వేసేసుకున్నామంటే సరిపోతుంది. అన్ని తీసి చూపిస్తాను చూడండి. ఈజీగా వచ్చేస్తాయి, వెనక వాటర్ వేసి తడిపేసామంటే వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. ఇదండి, ఇలా ఉన్నాయి అన్నమాట. అంతా ఒలిచేసిన తర్వాత క్లాత్ నుంచి విడదీసిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇది 1 డే ఎండలో బాగా ఎండబెట్టేసామంటే మన రవ్వ వడియాలు రెడీ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, నెక్స్ట్ డే ఆరబెట్టిన తర్వాత ఇలా మంచిగా ఎండిపోయాయి వడియాలు. ఇప్పుడు వేయించుకొని చూద్దాం. ఓకేనా? ఇలా ఎండిపోవాలన్నమాట. ఓకే,
ఇలా వేపుకుంటే ఇలా ఉంటుంది అనమాట. చూడండి, ఇలా అనమాట. ఇదండి రవ్వ వడియాలు. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.